అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టి సాయినాథ్ జయచంద్ర జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పై ఆరోపణలు గుప్పించారు. జిల్లా కలెక్టర్ తనను అన్యాయంగా సరెండర్ చేస్తూ సీఈఓకు ఉత్తర్వులు జారీ చేశారని విమర్శించారు. విధులకు గైర్హాజరు అవుతున్నాననే కారణం చూపుతూ తనను సరెండర్ చేశారని తెలిపారు. తాను ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కామనగరపు గ్రామ సభల్లో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలు విలీనం చేయాలా వద్దా అన్న అంశంపై గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని చివరకు కొట్లాటకు దారితీసింది. గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపాలని కొందరు పట్టుపట్టగా కలప వద్దని మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఈ క్రమంలో గ్రామ సభ రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం కుర్చీలు ఎత్తుకొని దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో గ్రామ సర్పంచ్ అరుణ, ఆమె భర్త చంద్రశేఖర్ కు తలకు గాయాలయ్యాయి. సర్పంచ్ భర్త చంద్రశేఖర్ కు తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి అదుపులోకి కొంతమందిని తీసుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేసి పరిస్థితిని సమీక్షించారు. బాబు ముందు తీసుకెళ్దాం.